నల్గొండ జిల్లా వివాహేతర సంబంధం హత్య కేసు కలకలం రేపింది. నోముల గ్రామంలో నర్సింగ్ జానయ్య అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టి హత్య చేశారు. పథకం ప్రకారమే ధనలక్ష్మి ఆమె భర్త నాగరాజు కూతురు ఇంటికి పిలిపించి చెట్టుకు కట్టేసి కళ్లల్లో కారం చల్లి కొట్టి చంపారని సీఐ రాజశేఖర్ తెలిపారు. తీవ్ర గాయాలైన జానయ్యను అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించగా మృతి చెందాడని సీఐ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక కొడవలిని, చీర, 2 కర్రలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని సీఐ చెప్పారు. డిఎస్పీ సార్ శివరామరెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మీ ముందు నేను నగరికల్ సీఐని మా ఇద్దరు ఎస్ఐలు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. ఈ ప్రెస్ మీట్ ఏమనగా మొన్న 20వ తారీఖు నాడు నోముల విలేజ్లో జరిగినటువంటి మర్డర్ కేసులో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని పూర్వపరాలు ఏమనగా నోముల గ్రామానికి చెందిన నార్సింగి జానయ్య అంటే ఆయన ఇంటి పక్కన గల చొవ్వ ధనలక్ష్మి ఆమె భర్త నాగరాజు ఒక ఫ్యామిలీతో ఉంటున్నారు. ఈ మన జానయ్యకి ధనలక్ష్మికి గత 5 years నుంచి ఇల్లీగల్ రిలేషన్ కొనసాగుతుంది. ఈ ఇల్లీగల్ రిలేషన్లో పదే కొంచెం గొడవలయ్యి 2 సార్లు మన నగరికల్ పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టడం జరిగింది. గతంలో కూడా ఈ జానయ్య 2 సార్లు జైలు పోయి వచ్చినాడు. అదేవిధంగా వీళ్ళిద్దరి ప్రవర్తన మార్పు రాకుండా ఈ జానయ్య గారు పదే విధంగా ఆమెను శారీరకంగా కలుమని వెంబడించి వేధిస్తుంటే ఈ మన పరువు అవుతుందని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు ప్లాన్ చేసి మొన్న 20వ తారీఖు నాడు శుక్రవారం రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటికి రమ్మని చెప్పి పిలిపించుకొని అతను ఇంటికి రాగానే ఆ కళ్ళలో కారం పొడి చల్లి భార్యాభర్తలు ఇద్దరు ఆ చెట్టుకు కట్టేసి ఫస్ట్ కట్టెలతో కొట్టి తర్వాత భార్య ఆ కొడవలతో ముఖాలపైన కొట్టడంతో అప్పుడు అదే క్రమంలో అలా కూతురైన దివ్య కారం పొడి తెచ్చి చల్లడం జరిగింది. ఈ విధంగా దీనిపైన ఇతన్ని అంబులెన్స్లో తీసుకుపోయి నగరికల్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత తదుపరి చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ తీసుకువెళ్ళిన తర్వాత అతను రాత్రి 8 గంటలకు అదే రోజు చనిపోవడం జరిగింది. దీని మీద మేము ఎఫ్ఐఆర్ కట్టినాము. పూర్తిసారి ఎంక్వైరీ దర్యాప్తు చేసిన అంతరం ఈ విధంగా మేము ముందు ఉంచుతున్నాము.